హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీనియర్ వ్లాగ్స్. సో మా షిప్ ఇప్పుడు రష్యా లోడింగ్కి వచ్చాము మేము. సో ఇక్కడ -డిగ్రీస్ టెంపరేచర్, చలి మామూలుగా లేదు. షిప్ మొత్తం ఐస్తో నిండిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ డెక్ మీద నడవాలన్నా కానీ మొత్తం మంచే, క్లియర్ చేసుకుని నడవటమే. చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము లోడింగ్కి వచ్చాము, డెక్ రౌండ్స్ మొత్తం తీసుకుంటూ ఉండాలి. 1 అవర్ మొత్తం డెక్ రౌండ్స్ తీసుకుంటూ ఉండాలి. అంటే పైప్ లైన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఎలా ఉన్నాయి ఏంటని, లీకేజ్ ఏమైనా ఉందా ఏంటని. సో ఇది ఫ్రమాక్స్ టైప్ షిప్. సో 250 మీటర్స్ ఉంటుంది లెంత్ ఓవరాల్. సో ఒక రౌండ్ వేసి వచ్చామంటే మళ్ళీ ఇది ఒక 1/2 కిలోమీటర్ తిరిగేసినట్టే మనం. ఇక్కడ చలిలో ఇట్లా వర్క్ చేయడం అంటే చాలా కష్టం. ఇవన్నీ పార్కాలు ఇవన్నీ వేసుకుని వర్క్ చేస్తాం అన్నమాట మేము, రౌండ్స్ అవి. అండ్ ఇవిగోండి, ఇవి చూడండి, వీటిని జెక్సన్ అంటారు. మేము ఆయిల్ లోడింగ్ వీటి నుంచే చేసుకుంటాము. ఈ పైప్ లైన్ ద్వారా కనెక్ట్ అయిపోతాయి వచ్చి షిప్కి. సో ఇక్కడ లోడింగ్ కూడా చాలా ఫాస్ట్. రష్యాలో చాలా ఫాస్ట్ లోడింగ్ ఎంత ఫాస్ట్ అంటే 1,00,000 టన్నుల్ని ఒక 12 గంటలు 10 గంటలు లోడ్ అయిపోతుంది షిప్. కాకపోతే ఇమిగ్రేషన్స్ ఇవన్నీ, క్లియరెన్స్, శాంప్లింగ్స్ ఇవన్నీ అంటే 1 డే పట్టేస్తుంది. మొత్తం 1 డేలో షిప్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట పోర్ట్ నుంచి. చాలా ఫాస్ట్ లోడింగ్ ఇక్కడ. చలి అయితే చాలా ఉంది కానీ వ్యూస్ మాత్రం మామూలుగా లేవు చూడటానికి. బెస్ట్ వ్యూస్ అన్నమాట. ఇంకా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.